i9 టీవీ న్యూస్ కు స్వాగతం. జేహెచ్ఎంసీ ప్రశాంత్ హిల్స్ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ హుడా కాలనీలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాలరెడ్డి హామీ ఇచ్చారు. హుడా కాలనీ కమ్యూనిటీ హాల్ కమిటీ సభ్యులు గన్నమాల మహేష్ కుమార్ వారి కార్యవర్గ సభ్యులతో కలిసి కాలనీలోని పెండింగ్ సమస్యలను గోపాలరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సభ్యుల విన్నపంపై తక్షణమే స్పందించిన సామిడి గోపాలరెడ్డి కాలనీలో పర్యటించి స్థానిక పరిస్థితులపై స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీ, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల ఇబ్బందులను స్థానికులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ సహకారంతో అధికారులతో మాట్లాడి అతి తక్కువ సమయంలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదిరి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రభు, తిట్లకృష్ణ, కృష్ణ, తిరుపతయ్య, పన్నాల సురేష్, వెంకటేష్, కమిటీ సభ్యులు ఆంజనేయులు, నాగరాజు, దశరథ్, సాహిద్, రాజశేఖర్, రవీందర్, నవీన్ కుమార్, లక్ష్మణ్, పండు మరియు పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు. ఈరోజు ఉడా కాలనీలో పర్యటించడం జరిగింది. నిజంగా ఇక్కడ కూడా వీరు అడిగింది పెద్దగా ఏమీ లేదు. అన్ని చిన్న చిన్న సమస్యలే వీళ్ళకున్నాయి. కానీ వీళ్ళన్నట్టుగా మా పేదరికాన్నే అవమానపరిచినట్టు, మా పేదరికాన్ని ఎత్తి చూపించినట్టు ఉంటుంది గత ప్రభుత్వం వల్ల అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే నాకు నిజంగా బాధ అనిపిస్తా ఉంది. పేదరికం అనేది వాళ్ళు తెచ్చుకున్నది కాదు. అందరూ పేదవాళ్లే. మనసు లేకపోతే వాడు పేదోడే, మంచితనం లేకపోతే వాడు పేదోడే. మీరు పేదోళ్ళు ఎవరు కాదు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే గత ప్రభుత్వాలు మీ మీద దృష్టి సాధించి ఈ సమస్యలు తీర్చుంటే బాగుండేది. మరి వారు ఎక్కడ డెవలప్మెంట్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు. కానీ వీరు అడుగుతున్నది ఏంది, ఒక కమిటీ హాల్ అడిగారు. కమిటీ హాల్కు దాదాపు 37 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగానే చేసి ఆ డబ్బు ఎక్కడ పోయిందో కూడా ఇప్పటి వరకు తెలియలేదు. మరి ఆ 37 లక్షలు పెట్టి పని చేయించుంటే అయిపోయేది. స్థానికంగా ఉన్న రోడ్లు మాత్రము మరి దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్లు కూడా దాదాపు 20 ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్లు. ఈ 20th సెంచరీలో కూడా ఇంత దౌర్భాగ్యము ఈ కూతవేటు దూరంలో మనకు హైదరాబాదు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది. ఇంతకుముందు కార్పొరేషన్ లో ఉన్నది. ఇంత పెద్ద సిటీలో ఇట్లాంటి 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ తోటి ఇక్కడ స్థానికంగా ఉండాలంటే చాలా ఇబ్బంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. మేమందరం కూడా పేదలని హక్కును చేర్చుకొని గుండెకు హత్తుకునే నాయకులం. కాబట్టి సమస్యలు ఏమున్నా కూడా మేము తీర్చడంలో మేము వెనుకంజ వేసేది లేదు. వీరు అడిగినట్టు ఆ కమిటీ హాల్ని సుందరీకరించి కమిటీ హాల్ని పూర్తి చేస్తే దాదాపు 3-4 వేల మందికి ఇక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, అంతెందుకు గతంలో ఫ్లడ్స్ వచ్చి అంత కొట్టుకపోతే ఇప్పుడు వీళ్ళు అడిగిన కమిటీ హాలే ఈ ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆధారంగా అక్కడ ఉండి ఆశ్రయం కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కమిటీ హాల్ని ఈ రోజు పూర్తి చేయకపోవడం అన్నది దురదృష్టకరం. దీన్ని వెంటనే మా నియోజకవర్గ ఇన్ఛార్జులు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకుపోతాం. సమస్యలన్నిటిని కూడా వారికి వివరిస్తాం. సకాలంలో అవన్నీ పూర్తి చేసి వీరికి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఎవరిని చెందలు అడగాల్సిన పని లేదు. దయచేసి కిచ్చన్న లక్ష్మారెడ్డి మహేశ్వరం అడ్డ, ఈ గడ్డ పైన ఆయన ఉన్నన్ని రోజులు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు, ఎవరికి ఏ కష్టాలు ఉండవు. వారి కనుసంధంలో మేమందరం పనిచేసే వ్యక్తులం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులం మేమందరం కూడా మీకున్న సమస్యలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. సకాలంలో వీరు చెప్పినటువంటి సమస్యలన్నిటిని కూడా ఒక మంచి సమస్యకు పరిష్కారం అయితే చూపిస్తామని చెప్పి సందర్భంగా ఈ స్థానికులకు అందరికీ మేము మాట ఇస్తాం.